ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా మేలుకున్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. అలాగే ఈరోజు అందరూ చర్చికి వెళ్తున్నారు. మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని తండ్రి చెప్పాడు. కాబట్టి చర్చిలో కూడా దేవుడు తండ్రి మనతో మాట్లాడుతున్నాడని భయభక్తులతో కూర్చోండి. అలాగే అయోగ్యంగా ఎవరు క్రీస్తు శరీరం రక్తం తీసుకోవద్దండి. దానివల్ల మనకే అనవసరమైన ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తాయి. మళ్ళీ కొంతమంది మరణించారు, నిద్రించారని కూడా వాక్యంలోనే ఉంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలన చేసుకుని అప్పుడు పశ్చాత్తాపడి ఈ గడిచిన వారం అంతా మీరు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే తండ్రి పాదాల దగ్గర క్షమాపణ అడిగి అప్పుడు బలారాధన తీసుకోండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, అందరం ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మేమంతా ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరు దయచేసింది నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి మేమడిగినా మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టుబట్టే. ఏ పాటి వారం నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఏడన భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. ఆయన ఆశ్రమంలో సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా ప్రభ. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో గొడవలు, మనస్పర్ధలు, అసహనాలు, కోపం, ద్వేషం తీసివేసి దీర్ఘశాంతం, సమాధానంతో, శాంతి సమాధానంతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభా మీరు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి వాళ్ళు ఆలోచించకుండా ఆ సమస్య ఎందువల్ల వచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, ఏ విషయంలో నా తండ్రి నేను బాధ పెట్టాను అని ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించుకొని వారి తప్పు వాళ్ళు తెలుసుకుని నా ప్రభా పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరి సమస్య గురించి బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి. ఆ సమస్య ఎందువల్ల వచ్చింది, ఎక్కడ నేను జారిపోతున్నాను, అదే ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా తండ్రి వారి కుటుంబాలు కట్టుకునే హృదయాన్ని ప్రభా మా అంతటా మేము కట్టుకుంటే అవి ఇసుక మీద కట్టిన ఇల్లులాగా నా తండ్రి కూలిపోతే ప్రభా, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటాయి నా తండ్రి. మా కుటుంబాలు కట్టమని అడుగుచు నా ప్రభా. ప్రార్థనలు ఏకీభవించే ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభా మీరు దర్శించండి. ప్రతి ఒక్క నా తండ్రి ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చినారు నా తండ్రి, ఏ ఏ సమస్యలతో బిడ్డలు వేదన పడిపోతున్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి. మరి వారి కుటుంబాల్లో ఉన్న గొడవలు, అసహనాన్ని, మనస్పర్ధలు తీసివేసిన ప్రభా. అప్పులైన, ఆర్థిక సమస్యలైనా ఏది కూడా నా తండ్రి మరి ప్రతిదీ కూడా యేసు నామములో తీసివేయమని బిడ్డల ప్రభా సమస్యల నుంచి విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా మరి మీ మందిరానికి వచ్చేటప్పుడు వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. మీరు చూస్తున్నారనే ప్రభా భయము, భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి. మరి మీ మందిరంలో ఉన్నప్పుడు నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు, ఏ విషయంలో నన్ను సరిచేస్తున్నాడు, ఏ విషయంలో నేను జారిపోతున్నాను, నా తండ్రి నన్ను హెచ్చరిస్తున్నాడు అని ప్రభా శ్రద్ధగా మీ మాటలు విని మీరు చూస్తున్నారని భయభక్తులు కలిగిన ప్రభా దీన మనసు కలిగి, తగ్గింపు మనసు కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అయోగ్యంగా ఎవరు మీ శరీరం రక్తం తీసుకోకుండా నా తండ్రి భయము, భక్తి కలిగి పశ్చాత్తాపడి వారు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని కన్నీటితో పశ్చాత్తాపంతో నా తండ్రి మీ శరీరం రక్తం తీసుకునే హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అయోగ్యంగా ఎవరిని నా ప్రభా చెయ్యి వేయనివ్వద్దు నా తండ్రి. అటువంటి ఆలోచన, నిర్లక్ష్యాన్ని బిడ్డలకు తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. వారి పనుల ప్రయాణంలో మీరే తోడుగా ఉండి నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబంలో అందరితో సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎన్ని సమస్యలున్నా సరే యోబు గారు నా ప్రభా ఒక్క దినమంది ఆయనకు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు. నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకు బాధపడాలని ప్రభా ఎంత ధైర్యంగా ఉన్నాడు, ఎంత విశ్వాసంతో ఉన్నాడు. అటువంటి విశ్వాసాన్ని ప్రభా మా అందరికీ అనుగ్రహించండి. యోబు గారు అంత గొప్పవాడు మేమైతే కాదు నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా బిడ్డలు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, వారి సమస్యలు నా ప్రభా పరిష్కారం చూపించమని అడుగుచున్నాం నా
తండ్రి మీకు చెప్పే అర్హత, మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? ప్రతి ఒక్కరు నా ప్రభు అప్పులు, ఆర్థిక సమస్యలు నా తండ్రి. ఎవరి కుటుంబంలో చూసిన ఆర్థిక సమస్యలు, అప్పులతో నా తండ్రి బిడ్డలు అల్లాడిపోతున్నారు. ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో తప్పిపోయిన కుమారులాగా వారి సొంత ఆలోచన తప్పులు చేస్తుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. పశ్చాత్తాపడే హృదయాన్ని వారి తప్పు వాళ్ళు తెలుసుకుని నా ప్రభా మీ పాదాల దగ్గర కన్నీరు కార్చి ప్రభా క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభా అప్పుడు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఆర్థిక సమస్యలతో ఏ కుటుంబాలైతే నా ప్రభా ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభా మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించమని, విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ ఉద్యోగం లేక, పని లేక నా ప్రభా ఖాళీగా తిరుగుతుంటే, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే మీ చిత్తంలో నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేయదగిన ఉద్యోగాన్ని ప్రభా బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు బాధపడకుండా, అధైర్యపడకుండా, అవిశ్వాసులుగా మారకుండా నా తండ్రి నాకున్నాడు, నాకు వచ్చిన ప్రతి సమస్య నా తండ్రికి తెలుసు, నేనే ఎక్కడో జారిపోతున్నాను అనుకుంటా, అందుకే నన్ను సరి చేయడానికి ఈ సమస్య నాకు అనుమతించాడు, నేను భయపడను, నేను అధైర్యపడను అని ప్రభా దృఢమైన విశ్వాసంతో ఉండేలా బిడ్డల హృదయాలు నింపండి, మార్చండి నా ప్రభా. అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో, లివర్ ప్రాబ్లం నా తండ్రి, కడుపులో నా ప్రభా గ్యాస్ ట్రబుల్తో నా తండ్రి, అలాగే నా ప్రభా వెన్నెముక ఆపరేషన్ చేసి కుట్లు తగ్గట్లేదు ప్రభా బిడ్డలకు ఉన్న బాధను తీసివేయండి. న్యూమోనియాతో బాధపడేవాళ్ళు, హార్ట్ అటాక్తో ప్రభా హార్ట్ స్ట్రోక్ వచ్చి నా తండ్రి మరి ఇంకా ఎవరైతే నా ప్రభా హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారో ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరే సంపూర్ణ స్వస్థ బిడ్డలకు దయచేయండి. డయాలసిస్తో బాధపడేవాళ్ళు నా ప్రభా, అలాగే నా తండ్రి క్యాన్సర్తో బాధపడేవాళ్ళు, థ్రోట్ ఇన్ఫెక్షన్, గర్భాశయ క్యాన్సర్లు నా తండ్రి, ఇంకా అనేకమైన భయంకరమైన వ్యాధులతో, జబ్బులతో నా ప్రభా బిడ్డలు అల్లాడిపోతున్నారు. మాది తప్పు నా తండ్రి, మేమే మీ నుండి తప్పిపోతున్నాం, మీ వాక్యం నుండి తప్పిపోయి మా ఇష్టం వచ్చినట్టు లోకంలో లోకస్తులాగా మేము బ్రతుకుతున్నాం. మీ భయం లేకుండా బైబిల్ చదువుకుంటున్నాం కదా, వాక్యం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం కదా, మరి మందిరానికి వెళ్తున్నాం, సరిపోయిందని తృప్తి పడిపోతున్నాము. అది సరిపోతుందిలే అని ప్రభా మేము చాలు అనుకుంటున్నాం. కానీ ప్రభా మీ మాట చొప్పున నడుచుకోవట్లేదు, మా జీవితాలు మీ మాట చొప్పున మార్చుకోవట్లేదు. అందువల్లే మాకు ఈ సమస్యలు నేను తండ్రి. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలన్నది నా ప్రభా మీ ఉద్దేశం. హ్యాపీగా, సంతోషంగా మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా గడపాలన్నదే నా తండ్రి మీ కోరిక. కానీ నా తండ్రి మా సొంత ఆలోచనతో మీ మాట పక్కన పెట్టేసి మా ఇష్టానుసారంగా నా తండ్రి లోకంలో జీవిస్తున్నాం. అందుకే మాకు ఈ సమస్యలు. జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి ఉన్న ప్రభా ప్రతి అనారోగ్య సమస్యను ప్రభా యేసు నామములో స్వస్థపరిచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి ఆ బాధ అనేది ప్రభా, నొప్పి అనేది లేకుండా ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో నా తండ్రి నొప్పి అనేది లేకుండా ప్రభా బిడ్డలకు నా తండ్రి మీరే నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. ఏదో విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటారు, క్షమించండి నా ప్రభా. వెర్రివాళ్ళం నా తండ్రి, మా తెలివితో మా సొంత జ్ఞానంతో మేము చేసే పని కరెక్ట్ అనే అనుకుంటున్నాం, కానీ అది తప్పు అని ప్రభా గ్రహించుకోలేని వెర్రివాళ్ళం నా తండ్రి. మా వెర్రితనాన్ని ప్రభా, మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి పెరాలసిస్ అయినా నా తండ్రి, ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినా, కడుపులో ఇన్ఫెక్షన్ అయినా, గొంతు ఇన్ఫెక్షన్ అయినా సరే, పీసీఓడి అయినా ప్రభా, ఇంకా ఏ రకమైన జబ్బులైనా సరే యేసు నామములో స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబస్తులకు ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని బలపరచండి. ఖచ్చితంగా నా తండ్రి నా వాళ్ళని స్వస్థపరుస్తాడు, నా కుటుంబాన్ని కడతన్నాడు, అందుకే నాకు ఈ పరిస్థితులు అని ప్రభా ధైర్యంగా పాజిటివ్గా ఆలోచించే ఆ జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అంతా నా మేలకే నా తండ్రి చేస్తున్నాడు, నా మేలకే నా తండ్రి ఇవన్నీ జరిగిస్తున్నాడు అని ప్రభా పాజిటివ్గా ఆలోచించే ఆ జ్ఞానాన్ని, మైండ్ని ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అలాగే త్రాగుడికి ఎవరైతే బానిసలై ఉన్నారో నా తండ్రి, మరి చెడు వ్యసనాలకి ప్రభా, చెడు స్నేహాలకి ప్రభా ఎవరైతే బానిసలై ఉన్నారో ప్రతి ఒక్కరిని నా తండ్రి చెడు సంబంధాల నుండి కూడా ప్రభా యేసు నామంలో విడిపించండి నా తండ్రి. అపవాది చేతులు బందీలుగా ఉన్న ప్రతి ఒక్కరిని నా ప్రభా
విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ త్రాగుడు మీద, చెడు వ్యసనాల మీద, చెడు స్నేహాల మీద, చెడు సంబంధాల మీద అసహ్యత పుట్టించి నా తండ్రి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని గ్రహించుకొని పశ్చాత్తాపడి కన్నీరు కార్చిన ప్రభా మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. కుటుంబాలు కట్టండి నా ప్రభా. ఆ కుటుంబస్తులకున్న దుఃఖాన్ని తీసివేయండి. ఆ తల్లిదండ్రులకున్న బాధను, దుఃఖాన్ని, వేదనను తీసివేసి నా ప్రభా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, 10th, ఇంటర్, డిగ్రీ పిల్లలు నా తండ్రి మరి కష్టపడి చదవాలి అనే ఆసక్తిని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. వాళ్ళకి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ నుండి జ్ఞానం ఎలా పొందుకోవాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ఆసక్తిగా మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. ఆ తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా మీ కృప చెప్పిన బిడ్డలకి పరీక్షలు, ఎగ్జామ్స్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఎవరు ఫెయిల్ అవ్వకుండా మంచి మార్క్స్ పొందుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా మీరే చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. ఆ తల్లిదండ్రులకి మొదట టెన్షన్ లేకుండా విశ్వాసాన్ని బలపరచండి. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకి జ్ఞానాన్ని ఇస్తాడు. మేమేదో గొప్పవాళ్ళం, మేమేదో నీతిమంతులు అని కాదు. ఆయన నా తండ్రి జాలిగల తండ్రి, కరుణగల తండ్రి, నా బిడ్డలకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. నా తండ్రి పక్షపాతి కాడు అని ప్రభా మీ ప్రేమ, మీ వాత్సల్యత నా తండ్రి మీ దయ తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మీ ఏడు నా బిడ్డలకున్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా బిడ్డలకు అల్ప విశ్వాసాన్ని తీసివేసి విశ్వాసంతో బిడ్డలు బలపరచు నా తండ్రి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తాను అయినా సరే పాస్ అవ్వట్లేదు, జాబ్ రావట్లేదు, ఇంక ఇదే లాస్ట్ ఛాన్స్ అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. మరి మాకైతే మా సొంత తెలివి జ్ఞానంతో మేము రాస్తే మాకు ఉద్యోగం రావు నా ప్రభా. కానీ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహిస్తే ఖచ్చితంగా ఎంతమంది కాంపిటీషన్లో ఉన్నా సరే బిడ్డలకు ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందుకుంటారు నా ప్రభా. ఎవరెవరైతే ఉద్యోగాల కోసం నా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నా ప్రభా ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రభా ఎలా మీ నుండి జ్ఞానం పొందుకోవాలో, ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలా ఆసక్తిగా ప్రార్థన చేయాలి, మీకు ఇష్టమైన ప్రార్థన, దీన మనసు కలిగి తగ్గింపు ప్రార్థన ఎలా చేయాలో ప్రతి ఒక్కరికి నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మంచి రిజల్ట్ పొందుకునేలా, మంచి జాబ్ను పొందుకునేలా, జాబ్ను పొందుకున్న తర్వాత కూడా నా తండ్రి గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు, దీన మనసు కలిగి ఉండే అటువంటి హృదయాలు ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వారి పనులు, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా మంచి ఆరోగ్యాన్ని ప్రభా మీరే అనుగ్రహించండి నా తండ్రి. ఈ లోకంలో నా ప్రభా మరి లోకపరంగా చూస్తే నా తండ్రి అనారోగ్య పాలవుతారు నా ప్రభా. కానీ మీ గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా నా తండ్రి నా దాకా ఎటువంటి అనారోగ్య సమస్యలు రానివ్వడు. నా చుట్టూ, నా బిడ్డల చుట్టూ నా తండ్రి రక్షణ కంచె వేస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచు నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని ప్రభా 30 60 100 ఫలింపచేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరు చేసే వ్యాపారం మీరిచ్చిన ఆలోచన నా తండ్రి. మీరిచ్చిన ఆలోచన చొప్పున బిడ్డలు ముందుకు తీసుకెళ్తున్న దేవా మీకే స్తోత్రం. మరి వ్యాపారంలో నా తండ్రి ఎటువంటి నష్టం అనేది రాకుండా, ఎటువంటి లోటుపాట్లు అనేవి, ఎటువంటి అప్పులు అనేవి కాకుండా నా తండ్రి బిడ్డల ముందు మీరుండి ఏ సమయంలో ఏ ఆలోచన, ఏ సమయంలో ఎటువంటి ఆలోచనతో ముందుకెళ్లాలో బిడ్డలకు ఆ జ్ఞానాన్ని ప్రభా మీరు అనుగ్రహించి మీరే నా తండ్రి బిడ్డల ముందుకు తీసుకెళ్ళమని అడుగుచున్నాం ప్రభా. మరి ఒకవేళ వ్యాపారం ప్రారంభించి నష్టాలతో మధ్యలో ఆగిపోయిన వ్యాపారాలు కూడా తిరిగి మీ కృప చొప్పున, మీ దయ చొప్పున తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని ప్రభా మీరు చేయండి. ఎటువంటి ఆర్థిక పరిస్థితులు నా తండ్రి బిడ్డలకు రానివద్దు నా ప్రభా. ఎటువంటి అప్పుల పాలు అవ్వనివద్దు నా తండ్రి. మీరుంటే చాలు ప్రభా. ఖచ్చితంగా బిడ్డలు అప్పుల పాలవ్వరు. అంతా సవ్యంగా సాగిపోయింది నా తండ్రి. ఎందుకంటే మీరుంటారు కాబట్టి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళ మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. మరి అప్పుల పాలు అవ్వకుండా నా తండ్రి ఎటువంటి నష్టాలు రాకుండా మరి తగినంత ప్రభా మరి బిడ్డలు నా తండ్రి అత్యాశకు పోకుండా మరి ఎంత సంపాదించినా, ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకన్నా గొప్ప వాళ్ళు, నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టి నన్ను ముందుకు తీసుకొచ్చాడు. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని అని ప్రభు తగ్గింపు మనసు, దీన మనసు కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మరి వారి కింద పనిచేసే వాళ్ళ మీద జాలి, దయ కలిగించి
నా ప్రభా ప్రేమగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివద్దు నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా మరి పనుల నిమిత్తం వెళ్తున్నారో నా తండ్రి, పనులు చేసుకుంటున్నారో, పని దొరకట్లేదని ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని నా ప్రభా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి మనుషుల ద్వారా నా తండ్రి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే అది జరగదు నా తండ్రి, అది అవ్వదు నా ప్రభా. కానీ మీరు ఉంటే నా తండ్రి ఖచ్చితంగా బిడ్డలు వారు చేయదగిన పని బిడ్డలు పొందుకుంటారు ప్రభా. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు చేసే పనులు నా ప్రభా మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాం. మీ బలము శక్తితో బిడ్డలు నింపండి నా ప్రభా. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మరి ఇంట్లో వాళ్ళు నా ప్రభా బాధ్యతగా ఎలా ఉండాలో మీ కృప అనుగ్రహించండి. బాధ్యతగా ఎలా ఉండాలో అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మరి మాకున్న సోమరతనాన్ని లేజినెస్ తీసివేసి నా ప్రభా మరి చురుకుదనం నా తండ్రి మీరిస్తేనే నా ప్రభా చురుకుగా ఉండాలని మీరు చెప్పారు నా తండ్రి. చురుకుదనాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. 6 రోజులు కష్టపడమన్నారు నా ప్రభా. మరి కష్టపడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం. అప్పులు అనేవి నా ప్రభా బిడ్డలు చేయాలి, అప్పు చేయాలి అనే ఆలోచన కూడా బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మీ కృపలో నా ప్రభా మీరు బిడ్డల చుట్టూ మీ కాపుదలు ఉంచి నా ప్రభా జాగ్రత్తగా పెంచుతున్న దేవా మీకే స్తోత్రం. మీ ఎడల నా తండ్రి భయము భక్తి కలిగించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మోయట నరుడికి మేలు అని చెప్పిన దేవా, ఎవరస్తులు నా ప్రభా లోకంలో పడిపోతున్నారు, మీ మందిరానికి వస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, కానీ వాక్యం ప్రకారం మిమ్మల్ని వెంబడించట్లేదు, లోకాన్ని వెంబడిస్తున్నారు, లోక ఫ్యాషన్లకు వెళ్ళిపోతున్నారు. అది తప్పు కాదులే అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు నా తండ్రి. అజ్ఞానులుగా ఉన్న బిడ్డల ప్రభా మీ జ్ఞానంతో నింపండి నా తండ్రి. మరి ఇది నేను చేసేది తప్పు కదా నా తండ్రి. బైబిల్లో నా తండ్రి ఏం చెప్పాడు, ఎలా ఉండమని చెప్పాడు, ఎలా ప్రవర్తించమని చెప్పాడు, కానీ నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అని ప్రభా ప్రతిరోజు ప్రతి ఒక్కరు నా తండ్రి వారి ప్రవర్తన వారి జీవితాన్ని ప్రభా సరిచేసుకునే ఆ జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతిరోజు నేను ఎలా ఉన్నాను, నా దేవుడి దృష్టిలో నేను ఎలా ఉన్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, నా తండ్రికి సంతోషకరంగా నేను జీవిస్తున్నాను, నా తండ్రి మెచ్చుకునేలా నేను జీవిస్తున్నాను, నా తండ్రి అసహించుకునేలా నా బ్రతికేమన్నా మారిపోతుందా, నా జీవితం ఏమన్నా దారి తప్పిపోతుందా అని ప్రభా ప్రతి ఒక్కరు ప్రతిరోజు వాళ్ళని వాళ్ళు సరిచేసుకునే పరిశీలన చేసుకునే తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి యవనస్తుడు యోసేపు వలె నా ప్రభా పాపము చేయకుండా పారిపోయే మనసు ఇచ్చిన నా తండ్రి. యోసేపు వలె ప్రతి ఒక్కరికి మంచి గుణాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి యవ్వన స్త్రీ ఎస్తేరు వలె తగ్గింపు లోబడే మనసు నా ప్రభా, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు నా తండ్రి. పెద్దవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళకు లోబడాలి అనే ప్రభా అటువంటి గుణాన్ని ప్రభా బిడ్డలకు ఇచ్చిన నా తండ్రి. ఆ రీతిగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఎవరైతే వివాహాల కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగారు, మరి వివాహ వయసు దాటిపోతుంది కానీ వివాహం కాలేదు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. అంత దూరం నా తండ్రి మరి అన్ని రోజులు అన్ని సంవత్సరాలు ఎలా గడుపుకున్నారు నా తండ్రి, అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా మరి సెటిల్ అయిన తర్వాత చేసుకుందాంలే అని ప్రభా ఒకవేళ డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి. బిడ్డల ప్రభా ఈ లోక జ్ఞానమే జ్ఞానం అనుకుంటున్నాం, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అని తెలియదు నా ప్రభా. మాకున్న వెర్రితనాన్ని తీసివేసిన తండ్రి, బిడ్డలు చేసిన తప్పు ఆలోచన ప్రభా క్షమించిన తండ్రి. బిడ్డల మీ కృప చొప్పున బిడ్డలకి మంచి వివాహాలు నా తండ్రి మీరే జతపరచమని అడుగుచున్నాం నా ప్రభా. భర్తకు లోబడే మనసు గల భార్యని, మీ ఎడల భయభక్తులు కలిగి గుణవతి అయిన ఆమె నా ప్రభా బిడ్డలకు జతపరచండి. అలాగే మీ ఎడల భయభక్తులు కలిగి ప్రతి విషయంలో మీకు భయపడి జీవించే మరి భార్యను ప్రేమించే మనసు గల అటువంటి స్త్రీని ప్రభా బిడ్డలకు జతపరిచి నా తండ్రి. వారిద్దరిని జతపరిచి ప్రభా వారి వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఇద్దరు విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రాదు నా తండ్రి. ఎందుకంటే వారి వివాహాలు మీ చిత్తంలో జరిగాయి కాబట్టి అటువంటి వివాహాలు ప్రభా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరే ముందుండి నా తండ్రి ఆ వివాహాలు సక్రమంగా జరిగేలా, ఎటువంటి లోట్లు లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎటువంటి ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా నా ప్రభా ఎటువంటి లోటుపాట్లు లేకుండా నా తండ్రి మరి బిడ్డలకు కావాల్సిన సమృద్ధిగా సమకూర్చిన ప్రభా మీరే వారి వివాహాలు నా తండ్రి బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి ద్రాక్ష రసం అయిపోతే ఆ లోటు అనేది ఆ బిడ్డలకు రాకుండా ఉండాలని నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చిన దేవా మీరుంటే చాలు నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఆశ నా తండ్రి నాకు తోడు, నా ముందుంటే చాలు, నా బిడ్డ వివాహం ఘనంగా జరిగిస్తాడు. ఏ లోటు
నా బిడ్డకు రానివ్వడు. ఈ వివాహంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నా తండ్రి సమృద్ధిగా సమకూరుస్తాడు అనే ప్రభు విశ్వాసాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి మరి వారి ఆశ చూపున నా తండ్రి మీరే ముందుండి నడిపించి మరి జరిగించి అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి వివాహాలు అయిన తర్వాత మరి గర్భఫలం విషయంలో నా తండ్రి మీరే నా ప్రభ బిడ్డలకి గర్భఫలాన్ని ప్రభ అనుగ్రహించి అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి మరి వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభ. తెలివైన ప్రభ మరి పంట ఎలా వేయాలి, ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ బిడ్డలకు రాకుండా నా తండ్రి మరి పంట చుట్టూ బిడ్డల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచివేయమని అడుగుచున్నాం ప్రభ. మరి ఎవ్వరూ కూడా నా తండ్రి పంట వేసి నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు నా ప్రభ చూడకూడదు నా తండ్రి. ఆ వార్తను చూసి నా ప్రభ తట్టుకోలేకపోతున్నాం నా తండ్రి. ఆ మనసు ఇచ్చింది మీరే నా ప్రభ. జాలి గల దేవ, సున్నితమైన మనసు గల దేవ, మీ మనసుని మాకు ఇచ్చారు నా తండ్రి. మరి పంట వేసి నష్టపోయి అప్పుల పాలై నా ప్రభ అవి ఎలా తీర్చాలో తెలియక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అటువంటి పరిస్థితి నా తండ్రి ఎవరికి రానివ్వద్దు నా ప్రభా. మీకు అప్పగించి మీ చేతుల్లో నా ప్రభా వాళ్ళు వేసే పంట మీ చేతికి అప్పగించి నా తండ్రి విశ్వాసంతో ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి. వారి పంట చుట్టూ ప్రభా పంటకు ఎటువంటి తెగుళ్ళు రాకుండా, ఎటువంటి నష్టం రాకుండా, ఎటువంటి తుఫాన్లు, ఎటువంటి నా ప్రభా మరి అనుకోని ఆపదలు ఏవి కూడా రాకుండా నా తండ్రి పంట చుట్టూ ప్రభా మీ రక్షణ కంచెమేండి. మరి వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి, మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివి జ్ఞానంతో చేస్తే పని సక్సెస్ అవ్వదు నా తండ్రి, కానీ మీరుంటే ఖచ్చితంగా పని సక్సెస్ అయ్యి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు, పొందుకునే అర్హత అంతకన్నా లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.